మేము ఈ గృహాన్ని మానవులందరి పుణ్యక్షేత్రంగానూ శాంతి నిలయంగానూ చేశాము. మీరు ఇబ్రాహీము నిలబడిన ప్రదేశాన్ని నమాజు స్థలంగా చేసుకోండి. నా గృహాన్ని ప్రదక్షిణ చేసేవారి కోసం, అక్కడ ఏతేకాఫ్ పాటించేవారి కోసం, రుకు సజ్దాలు చేసేవారి కోసం మీరు దానిని పరిశుద్ధంగా ఉంచాలి అని ఇబ్రాహీము, ఇస్మాయిలు నుంచి మేము వాగ్దానం తీసుకున్నాము. నా ప్రభూ, నీవు ఈ ప్రదేశాన్ని శాంతినగరంగా చేయి. ఈ నగరవాసులలో అల్లాను, అంతిమ దినాన్ని విశ్వసించేవారికి పండ్లు ఫలాలను ఆహారంగా ప్రసాదించు అని ఇబ్రాహీం అర్థించినప్పుడు అల్లాహ్ ఈ విధంగా పలికాడు: విశ్వసించని వారికి కూడా నేను కొంత ప్రయోజనం చేకూర్చుతాను, కానీ చివరకు వారిని అగ్నిశిక్ష వైపుకు ఏడుస్తాను. ఇది అత్యంత చెడ్డ నివాస స్థలము. ఇబ్రాహీం, ఇస్మాయిల్ ఇద్దరు గృహ పునాదులను, గోడలను లేపుతూ ఇలా ప్రార్థించేవారు: మా ప్రభూ, మా సేవను స్వీకరించు. నీవు మాత్రమే సర్వం వినేవాడవు, సర్వం తెలిసినవాడవు. మా ప్రభూ, మమ్మల్ని నీ విధేయులుగా చేసుకో. మా సంతతి నుండి కూడా నీ విధేయతకు కట్టుబడి ఉండే ఒక సమూహాన్ని ప్రభవింపజేయి. నిస్సందేహంగా సఫా మర్వాలు అల్లాహ్ చిహ్నాలలోనివి కనుక కాబా గృహాన్ని హజ్, ఉమ్రహ్లు చేసేవారు వాటి మధ్య ప్రదక్షిణ చేస్తే అందులో ఏమాత్రం తప్పులేదు. స్వచ్ఛందంగా ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అల్లాహ్ ఆదరించేవాడు, తెలుసుకునేవాడు. ప్రజలు నిన్ను నెలవంకలను గురించి ప్రశ్నిస్తున్నారు కదూ. ఇది ప్రజల వేళలను, హజ్ కాలాన్ని నిర్ధారించడానికి అని నువ్వు వారికి సమాధానమివ్వు. హజ్, ఉమ్రహ్లను అల్లాహ్ కొరకు పూర్తి చెయ్యండి. ఒకవేళ మీరు నిలువరించబడితే మీరు ఇవ్వగలిగిన కుర్బానీని ఇచ్చివేయండి. మీరు ఇచ్చే కుర్బానీ స్థలానికి చేరనంత వరకు శిరోముండనం చేయించుకోకండి. అయితే మీలో వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు లేదా తలలో బాధ ఉన్నవారు దీనికి పరిహారంగా ఉపవాసం ఉండటమో, దానధర్మాలు చెయ్యటమో, కుర్బానీ ఇవ్వటమో చెయ్యాలి. మరి ఆ తరువాత ప్రశాంతతను పొంది ఉన్న స్థితిలో మీలో ఎవరైనా ఉమ్రహ్ మొదలుకుని హజ్ వరకు సంకల్పం బోని ప్రయోజనం పొందినట్లయితే వారు తమ వద్దనున్న కుర్బానీని ఇచ్చివేయాలి. కుర్బానీ ఇవ్వలేని వారు హజ్ దినాలలో 3 రోజులు ఉపవాసం పాటించాలి. హజ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత 7 రోజులు ఉపవాసం ఉండాలి. ఈ విధంగా మొత్తం 10 ఉపవాసాలవుతాయి. మస్జిదే హరాంకు సమీపంలో ఉండని వారికి మాత్రమే ఈ ఆదేశం వర్తిస్తుంది. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడన్న సంగతిని తెలుసుకోండి. హజ్ మాసాలు నిర్ధారితమై ఉన్నాయి కనుక ఈ నిర్ణీత మాసాలలో హజ్ను తన కొరకు విధించుకున్న వ్యక్తి హజ్ దినాలలో కామక్రీడలకు, పాపకార్యాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి. మీరు ఏ సత్కార్యం చేసినా దాని గురించి అల్లాహ్కు తెలుసు. ప్రయాణ సామగ్రిని వెంట తీసుకెళ్ళండి. అయితే అన్నింటికంటే అత్యుత్తమ సామగ్రి దైవభీతి కనుక ఓ బుద్ధిమంతులారా, నాకు భయపడుతూ ఉండండి. మీరు గనక మీ ప్రభువు అనుగ్రహాన్ని అన్వేషిస్తే అందులో తప్పేమీ లేదు. మీరు అరఫాత్ నుండి తిరిగి వస్తున్నప్పుడు మష్ అరే హరాం వద్ద దైవనామాన్ని స్మరించండి. ఆయన సూచించిన విధంగానే ఆయన నామస్మరణ చేయండి. ఇంతకు మునుపైతే మీరు దారి తప్పి ఉన్నారు. తరువాత మీరు ప్రజలందరూ మరలే చోటు నుంచే మరలండి. క్షమాపణకై అల్లాహ్ను వేడుకుంటూ ఉండండి. నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు. హజ్ క్రియలన్నింటినీ నిర్వర్తించిన తరువాత అల్లాహ్ను ధ్యానించండి. మీ తాత ముత్తాతలను జ్ఞాపకం చేసుకున్నట్లే ఇంకా అంతకంటే అధికంగానే అల్లాహ్ను జ్ఞాపకం చేయండి. ఓ ప్రభూ, మాకు ప్రపంచంలోనే ప్రసాదించు అని ప్రార్థించేవారు కూడా ప్రజల్లో కొందరున్నారు. అటువంటి వారికి పరలోకంలో ఏ భాగమూ లభించదు. ప్రజల్లోనే మరికొందరు, ప్రభూ, మాకు ప్రపంచంలోనూ మేలును ప్రసాదించు, పరలోకంలో కూడా మేలును ప్రసాదించు, ఇంకా మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు అని ప్రార్థించేవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి వారి కర్మలను బట్టి వాటా లభిస్తుంది. అల్లాహ్ వేగంగా లెక్క తీసుకునేవాడు. గణించదగిన ఆ దినాలలో అల్లాహ్ను స్మరించండి. 2 దినాలలోనే ఇక్కడి నుంచి తిరిగి వెళ్లేందుకు ఎవరైనా తొందరపాటు కనబరిచినా తప్పులేదు.
వెనక ఉండిపోయిన వారు కూడా నిందార్హులు కారు. ఇది భయభక్తులు గల వారికై ఉద్దేశించినది. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. మీరంతా ఆయన వైపుకే సమీకరించబడతారన్న యథార్థాన్ని బాగా తెలుసుకోండి. నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన గృహం బక్కాలో ఉన్నదే. అది శుభప్రదమైనది, సమస్త లోకవాసులకు మార్గదర్శకం కూడాను. అందులో స్పష్టమైన సూచనలున్నాయి. ముకామే ఇబ్రాహీం ఉన్నది. ఇబ్రాహీం నిలబడిన స్థలం. అందులోకి ప్రవేశించిన వాడు రక్షణ పొందుతాడు. అక్కడికి వెళ్లే స్తోమత గల వారికి ఆ యాత్ర హజ్ చేయటాన్ని అల్లాహ్ విధిగా చేశాడు. మరెవరైనా ఈ ఆజ్ఞను శిరసా వహించడానికి నిరాకరిస్తే అల్లాహ్కు సమస్త లోకవాసుల అవసరం ఎంతమాత్రం లేదు. మేము ఇబ్రాహీమునకు కాబా గృహ స్థలాన్ని నిర్ధారించినప్పుడు పెట్టిన షరతు ఇది: నాకు భాగస్వామ్యంగా దేనినీ కల్పించకూడదు. నా గృహాన్ని ప్రదక్షిణ చేసేవారి కోసం, నిలబడేవారి కోసం, తల వంచేవారి కోసం, సాష్టాంగపడేవారి కోసం పవిత్రంగా ఉంచాలి. హజ్ యాత్రకై ప్రజలలో ప్రకటన గావించు. ప్రజలు నీ వద్దకు అన్ని సుదూర మార్గాల నుంచి కాలినడకన కూడా వస్తారు. బక్కచిక్కిన ఒంటెలపై కూడా స్వారీ అయి వస్తారు. వారు తమ ప్రయోజనాలు పొందటానికి రావాలి. అల్లాహ్ తమకు ప్రసాదించిన తమ పెంపుడు పశువుల మీద ఆ నిర్ణీత దినాలలో అల్లాహ్ నామాన్ని స్మరించాలి, ఉచ్చరించాలి. ఆ తరువాత వాటిని మీరూ తినండి. దుర్భర స్థితిలో ఉన్న అగత్య పరులకు కూడా తినిపించండి. ఆ తరువాత వారు తమ మురికిని దూరం చేసుకోవాలి, తమ మొక్కుబడులను చెల్లించాలి, ఆ ప్రాచీన గృహానికి ప్రదక్షిణ చెయ్యాలి. ఇది హజ్ కొరకు నిర్దేశించబడిన పద్ధతి.